మన దేశంలో అనేక మంది ఋషులు, మహాత్ములు, సంపన్నులు, జ్ఞానులు అందరూ నివసించారు ఈ భారత ఖండములో. అందులో ముఖ్యమైనదేమి అని మనం అర్థం చేసుకోవాలి. మానవ జన్మం సిక్కేది దుర్లభము. ఎట్లా మనకు సిక్కిపోయింది? మనం వచ్చేసిండాం, మనం అదృష్టం. మనమంతా మానవులుగా వచ్చేసిండాం, పుట్టేసిండాం. మళ్ళీ ఈ జన్మం సిక్తుందో లేదో గ్యారెంటీలే. ఈ సిక్కిండే సమయము నువ్వు వ్యర్థం చేసుకోవద్దు అని తాతగారు చెప్పింది. ఈ సమయం అప్ప సిక్కింది నీకు మానవ జన్మం, మళ్ళీ సిక్తుందో లేదో, నువ్వు మంచి పనులు చేస్తావో లేదో, వెనకాలు కూడా నాకు ఈ మానవ జన్మం ఇస్తే నేను నీ స్మరణ చేస్తాను స్వామి అని ప్రార్థన చేసుకుంటివి. అయితే భూమికి పడేంత లోపల, ఆ నీళ్ళు మకానికి కొట్టేంత లోపల కిర్లేస్తేవి, అంతా మర్చిపోతుంది, మాయలోకి సిక్కిపోతుంది. అందుకోసరంగా యోగీశ్వరుండైతే ఎక్కువ ఈ జన్మము. మానవ జన్మంలో పుట్టిన తరువాత నువ్వు యోగీశ్వరుడు కావాలి అంటారు తాతగారు. అంటే మరలు పుట్టేట్లుగా లేకుండా చేసుకో. యోగీశ్వరుడు కా, సాధన చెయ్యి, మంచి గురువుల దగ్గరికి పో. దొంగ గురువుల దగ్గరికి కాదు. జాతికి ఒక గురువు ఉండారు, వాళ్ళని కట్టుకొని ఏమాటిస్తావు? వాళ్ళ జాతికి వాళ్ళు అధ్యక్షులు, వాళ్ళు గురువులుగా మార్పాటైపోయిండారు. అంతే, వేషం వేసుకుని వేసిండారు, ఆ బట్టలు వేసుకుని వేసిండారు. వాళ్ళ దగ్గరికి పోతే ఏమీ లాభంలే. సాధన చేసిండే ఇట్లా గురువు ఏ జాతి వాడైనా హెచ్చైన గురుడే. ఫలానా జాతి అనేది ఏమీ లేదు దాంట్లో. ఏ జాతి అన్నా కావచ్చు. సాధన చేసి పరమాత్మలో ఐక్యమైండేట్లా గురువు, పుట్టు చావుల్ని గెలిచినట్లా గురువు, ఆయన దగ్గరికి పో. వాడ మీదకు ఎక్కి వాడ బేరము పోతే నట్ట నడి వారధిలో మునిగినట్లాయన్. బాధ గురుగుల మాయ మనసు చపలంబాయ, ఉన్నమతి చెడిపోయే పామరుండాయని అంటారు తాతగారు. అట్లా వాళ్ళ దగ్గరికి పోవద్దు, వ్యర్థమైపోతుంది జీవితం. మానవ జన్మం వ్యర్థమైపోతుంది. కాబట్టి సాధన చేసి పుట్టు చచ్చి చావని గురుడు సర్వజ్ఞుడా గనుడు. చచ్చి చావని గురుడు, పుట్టు చావులు లేకుండా ఉండేట్లవుడు ఆయన సర్వజ్ఞుడు, ఆయన తక్కువ. అట్లా గురువులు ఎవరెవరో వేమన యోగులు ఉండారు, పుట్టు చావులు లేకుండా ఉండేట్లవుడు. వీరబ్రహ్మేంద్ర స్వాములు ఉండారు, తాతగారు ఉండారు, పురంధరదాసులు ఉండారు, కనకదాసులు ఉండారు, త్యాగరాజ స్వాములు ఉండారు, అన్నమాచార్యులు ఉండారు. వీట్లా గురువుల్ని మనము నమ్మాలి. వాళ్ళ జీవ సమాధి అయ్యిండొచ్చు, ఉంటారు కదా, ప్రాణం మిడిసేలేదు కదా, వాళ్ళని నమ్ముదాము. అందుకే తాతగారు చెప్పేది, యోగీశ్వరుండైతే ఎక్కువ ఈ జన్మంబు నీ చేతిలో కాలే. యోగీశ్వరుడయ్యే కాలే, సాధన చేసే కాలే, విడిచిపెట్టైపోతుంది. హరినామ సంకీర్తనలు చేయువాడు అతడ యోగి, అతడే ఘనుడు అని తాతగారు. యోగీశ్వరుడు చేసే నీ చేతిలో కాలే, విడిచిపెట్టాయి. హరినామ సంకీర్తనలు చేయి, రామ కృష్ణ గోవింద అనే కీర్తనలను పాడుకో అన. అట్లా వరకవీశ్వరులు రాసిండేట్ల కీర్తనల్ని పొగుడు, ప్రార్థన చేయి, పాడుకో. తాతగారి కీర్తనలు ఉన్నాయి, పురంధరదాసుల కీర్తనలు ఉన్నాయి, త్యాగరాజ స్వాముల కీర్తనలు ఉన్నాయి, కనకదాసుల కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనల్ని పాడు, పొగుడు, నీ జన్మ సార్థకం చేసుకో. అర్థమైనా ఇప్పుడు ఏం చేసేది అని అంటే, భజనలు చేసేవాళ్ళే ముఖ్యమైనవి ఇప్పుడు. అర్థం చేసుకోండి. ఎవరు భజనలు చేస్తారో, కీర్తనలు పాడతారో, ఏకనాదములు పాడతారో వాళ్ళే ముఖ్యమైరి తాతగారి దృష్టిలో. అదేం సన్న పని కాదు భజనలు చేసేది. ఒక కీర్తన పాడాలంటే మహత్వమైన పని. అందరూ సరి ఇంకో తూరి గోవిందనామ సంకీర్తన చేయండి. సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గది గోవిందా.
అద్వితీయమైన వీళ్ళు పక్కవాద్యం వాళ్ళు సామాన్యులు కాదు. సునకల వెంకటరాయప్ప గారి శిష్యులు, తండ్రి గారు సునకల వెంకటరాయప్ప గారు, వీళ్ళకి బిడ్లు. సునకల వెంకటరాయప్ప గారే గురువులు, వీళ్ళ తండ్రి గారు కూడా సునకల వెంకటరాయప్ప గారే. అలాంటి మహాపురుషులు మన శ్రీహరి గారు, మన గోవర్ధన్ గారు, అలాంటి వాళ్ళు ఈరోజు మనకి ఒకరు హార్మోనియంలో, మరొకరు పిటీల్లో సహకరిస్తూ ఉన్నారు. నమస్కారాలు చెప్తాం వాళ్ళకి, చాలా పెద్ద విద్వాంసులు. అలాగే మన కేఎస్ ప్రశాంత్ గారు, జె వెంకటరమణప్ప గారి శిష్యులు. వెంకటరమణప్ప గారు, కృష్ణస్వామి గారు ఈ స్థలంలో నాకు సుమారు 25 సంవత్సరాల నుంచి హరికథలు చేస్తూ ఉండేది నేను. తాతగారి కథ ఈ శివరాత్రి రోజున సుమారు 25 సంవత్సరాల నుంచి కూడా, మోస్ట్లీ 26, 27 ఉండాల, 26 పైనే ఉంటుంది. అప్పటి నుంచి వెంకటరమణప్ప గారు మృదంగ సహకారం అందిస్తూ ఉంటారు నాకు. కృష్ణస్వామి గారు వస్తూ ఉంటారు. అలాంటి వారి శిష్యులు మన కేఎస్ ప్రశాంత్ గారు మృదంగ సహకారాన్ని అందజేస్తున్నారు. అప్పటి నుంచి కూడా మన రామ్ కుమార్ స్వాములు, వీళ్ళు తబలా కానీ, కంజర కానీ, మృదంగం కానీ పాడేది కూడా. వీళ్ళు ఆల్ అండ్ ఆల్ అన్నిట్లో కూడా ఉండరు, పాడే దాంట్లోనే ఉండరు. పురోహితులు కూడా గొప్ప పురోహితులు, మంచి పురోహితులు, అందరూ కూడా మంచి సహకారాన్ని అందజేస్తున్నారు. మంచి వాద్యగోష్ఠి. అందరికీ నమస్కారాలు చేస్తున్నాము. మొదలుగా శ్రీహరి గారికి మన మేనేజర్ గారు, మన లక్ష్మీనారాయణ గారు పూలమాలతో సత్కరించాలని. మన ఏవి గోవర్ధన్ గారికి, కేఎస్ ప్రశాంత్ గారికి, రామ్ కుమార్ స్వామి, మళ్ళీ మా ఈ మఠములో నాద సుధారస అని ఎల్లకాలము నామ సంకీర్తన జరుగుతుంది. తాతగారు చెప్పిండే దాని నుంచి, తాతగారు చెప్పిండారు, హరినామ సంకీర్తనలు చేయువాడతడ యోగి అని. అలాగా ఈ నామ సంకీర్తన ఎల్లకాలము జరుగుతూ ఉండాలా అని పూజ్య ధర్మాధికారులు ఏర్పాటు చేసిండారు నాదసుధారస అని కార్యక్రమాన్ని. అక్కడ చాలామంది ఉన్నారు. మా నాదసుధారసలో ఎప్పుడు కూడా నామ సంకీర్తనలు ఇక్కడ 11 గంటల నుంచి కూడా రాత్రి 7 గంటల వరకు సాయంకాలం జరుగుతూనే ఉంటుంది. సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అదే కొండా 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 ప్రతిలేని కైవరము కొండా కొండా ప్రతిలేని కైవరము కొండా దిక్కు దిక్కుల ప్రజలు రాండా వేడుకతో మీరు ఎక్కండ కన్నికల పూజ చేయండ బకుడున్న గుండు చూడండ భీమలింగేశ్వర
స్వామిని నిండా భక్తితో వేడుకోండ, పశ్చిమ ద్వారమున పోండ, అమర నారాయణ స్వామిని నమ్ముకోండ. ఏమిటి చెప్పేసిండారు తాతగారు. అందరికీ ఆశ్చర్యం. నన్ను ఎంతోమంది అడిగిండారు, హిమవత్ పర్వతం కంటేనా, మలయాద్రి పర్వతాల కంటేనా, కిష్కింద పర్వతం కంటేనా, మాతంగ పర్వతం కంటేనా, ఋష్యముఖ పర్వతం కంటేనా? తాతగారు ఇట్లా చెప్పిండారు కదా, ఈ కొండకి ఏం పవిత్రత, ఏమంది అట్లా పవిత్రత ఈ కొండలు అంటే, ఈ కొండ చుట్టూ కూడా ఉద్భవమూర్తులు ఉద్భవించి ఉండారు. ఉద్భవమూర్తులు, పరమాత్ముడే ఉద్భవించిండేట్ల స్థలము. యోగా నరసింహస్వామి గవి తాతగారు తపస్సు చేసినట్ల జాగా ఉద్భవమూర్తి. గవి చెన్నరాయస్వామి ఉద్భవమూర్తి. తిరుపల్లి రాయస్వామి ఉద్భవమూర్తి. నీళ్లు పారుతానే ఉంటుంది తిరుపల్లి రాయస్వామి దేవస్థానం, ఎల్లకాలము నీళ్లు పారుతూనే ఉంటాయి. ఆలంబగిరి కల్కి లక్ష్మీ వెంకటరమణ స్వామి ఉద్భవమూర్తి. ఇన్ని ఉద్భవమూర్తులు చుట్టూ గలవు. మధ్యలో గురుస్థానము. అంతేకాక అమరనారాయణ స్వామి దేవాలయము. అమరనారాయణ స్వామిని ఇంద్రుడే ప్రతిష్టాపించిండేట్లా పవిత్ర స్థలము. అమరేంద్రుడు ఎప్పుడు స్థాపన చేసిండాడో అప్పుడు అమరనారాయణ స్వామి అయింది. బకాసురుణ్ణి మర్దం చేసి ద్వాపర యుగంలో భీముడు ఇదే ప్రదేశంలో భీమలింగేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించి పూజలు చేసి ప్రతిష్టాపించాడు. అందుకని ఇది పవిత్ర స్థలము. ఈ కొండకంత పవిత్రత ఉంది. అలాంటిది కైవార స్థలము. ఇట్లా కైవార స్థలములో 1726వ సంవత్సరం పల్గుణ మాసము పున్నమి రోజున సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు కొండప్ప ముద్దమ్మ అనిట్లా, అది ఒక వైశ్య వర్ణము అని ఆ కాలంలో వైశ్యులు అని పిలుస్తూ ఉంటారు. వైశ్యులు అంటే ఎవరెవరిని వైశ్యులు అని పిలుస్తారు? ఎవరెవరికి ఇప్పట్లో శెట్టి అని పేర్లు ఉంటుందో కొనాలో వాళ్ళంతా వైశ్యులే. కుమ్మరికి కుమ్మరి శెట్టి అంటారు. మీరు చూసుకోండి, కుమ్మర పనిచేసేట్ల వాళ్ళని శెట్టి అని పిలుస్తారు. నెయ్యి తీసేట్ల గాండ్ల శెట్టిని గాండ్ల శెట్టి అని పిలుస్తారు. పద్మశాలిని శెట్టి అని పిలుస్తారు. దేవాంగాని శెట్టి అని పిలుస్తారు. తొగటని శెట్టి అని పిలుస్తారు. కురుహిని శెట్టి అని పిలుస్తారు. అలాగే బలిజ్ శెట్టి అంటారు. ఇదంతా వైశ్యవర్ణానికి చేరిండి. ఇట్లా గ్రూపులు ఇవంతా ఒక్కటే వైశ్యవర్ణము. ఇప్పి చెప్పేయనంటే గుట్టెల్ల బయలవును, చెప్పనేల సిగ్గు చెరుప నేల. ఎవరో గురించి ఏమో చెప్పేసిండారు. వేమన్ గారు చెప్పిండారు, తాతగారు చెప్పిండారు. ఈ వైశ్యవర్ణము అంటే ఇట్లా దీని వేమన్ గారు వివరించి చెప్పిండారు.
వివరించి సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద. మరిచిపోతే యాదవులు కూడా వైశ్యులే. కృష్ణ పరమాత్మను కూడా అప్పట్లో వైశ్య అనే పిలుస్తూ ఉండ్రి. ఎందుకని? పాలమ్మెట్ల వాళ్ళు వ్యాపారస్తులు. యాదవులు కూడా, యదువంశం కూడా, గొల్లోళ్ళు కూడా, వాళ్ళను కూడా వైశ్యుల వర్ణంకే చేర్పించిండారు. ఇలాంటి వైశ్యవర్ణములో కొండప్ప ముద్దమ్మ గారికి 1726వ సంవత్సరము పున్నమి రోజున, నిండు పున్నమి, పల్గుణ మాస పున్నమి, పవిత్రమైన పున్నమి, అమరనారాయణ స్వామి రథోత్సవం. ఆ సమయంలో సద్గురు యోగినారాయణ తాత గారు జన్మించి ఈ భూలోకములో మన అందరినీ కూడా అసన్మార్గానికి పిలుచుకొని పోతూ ఉండారు. ఆ మహాపురుషుని వల్ల మీరంతా వచ్చిండారు. లేకపోయింటే వచ్చేదానికి ఎక్కడ సాధ్యమవును? అట్లా అట్రాక్షన్ ఉంది. జీవ సమాధి పవిత్రమైన స్థలము. ఆ పవిత్రమైన స్థలములో మనమంతా కూడా మనం వచ్చిండాము. ఎందుకని వచ్చిండాము? తాతగారి దగ్గరికి వచ్చిండాము. పవిత్ర స్థలం కాబట్టి వచ్చిండాము. ఎందరో భక్తిగా వినాలా అని వచ్చిండారు. వచ్చిండేట్ల వాళ్ళందరికీ కూడా అనంతానంత స్వాగతము, అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ హరికథలు చేసేవాళ్ళు కంటే మీరు గొప్పోళ్ళు, మీరు తెలుసుకొని ఉండేట్ల వాళ్ళు, జ్ఞానీలు. ఆ భజనలు చేసిండేట్ల వాళ్ళు, పవిత్రత కాపాడుకొని వచ్చిండేట్ల వాళ్ళు. ఒక భజనోళ్ళు సమానంగా మేము కాము. ఒక భజన పాడతారు, ఒక కీర్తన. ఎక్కడి నుంచి వచ్చింటారు? యావూరమ్మ అంటే యావదో కంచార్లపల్లి దగ్గర యావదో పల్లి స్వామి. బుక్కులా గిక్కులా ఏమీలే, అంతా చూసుకొని పాడతారు. ఏమీలే, ఇట్లా కీర్తన ఎత్తుకోమ్మా, కనుగొంటినమ్మ కమలాక్షిని అట్లా పాడమ్మా అంటే ఏమీలే, అట్లే పాడుతూ ఉంటారు. ఆకాశపురి చెన్నరాయి పాడమ్మా అంటే పాడుతూనే ఉంటారు. ఎన్ని డిగ్రీలు ఇవ్వాల వాళ్ళకి, ఎన్ని డాక్టరేట్లు ఇవ్వాలా? మనమంతా అన్ని కీర్తనలు పాడేకి సాధ్యమా? వాళ్ళలో తృణానికి మనం సమానము. అంత మాత్రం వాళ్ళే మనమంతా కూడా. అంతటి మహానుభక్తులు, జ్ఞానీలు ఇక్కడ ఉండారు. నేను చూసినట్ల వాళ్ళు, నేను ఎప్పుడు చూస్తూ ఉంటా కదా, వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండారు కూర్చొని. అందరికీ కూడా వచ్చిండేట్ల వాళ్ళకి అనంత నమస్కారాలు చేస్తూ కాలగరణమేలరా హరే కాలగరణ మేల కాలహరణ కాలహరణ మేల సుగుణ కాలహరణ మేల సుగుణ సుగుణ కరుణ హరణ కాలహరణ సుగుణ జాల కరుణాలవా కాలహరణ మేలరా
తనువు మనసు ధనము నీవే. తనువు మనసు ధనము నీవే. తనువు మనసు పాలయరణ సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గోవింద. హర నమ పార్వతీపతే. ఇలాంటి నేను ఈ పుణ్య సమయాన్ని మీకు అందరికీ తెలియజేశాను. ఎందుకు చేశాను అంటే, కనకదాసరమನೆಯ ಕಸಗುಡಿಸು ಬಡದಾಸ పురందరదాసరికి మడిమాడో దాస అంటారు తాతగారు. అట్లా మహానుభావుడు కనకదాసుల్ని పొగిడి, నేను ఎంతటోడు అంటే వాళ్ళకి స్నాన సంధ్యాదులు చేసేదానికి లాయక్కు. అట్లా పెద్దోళ్ళు పురందరదాసులు కనకదాసులను పొగిడి, యోగీశ్వరులయ్యుండి అంత పెద్దోళ్ళు కనకదాసులు పురందరదాసులు. ఆ పురందరదాసులు అయితే రామనామ సంకీర్తనని ఎల్లకాలము చెప్పుకొని వచ్చినట్ల మహానుభావుడు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి ఒక బునాది వేసినట్ల వాళ్ళు. సరళేలు, జంటి సరళేలు, అలంకారాలు, పిలారి గీతులు ఇవన్నీ కూడా కల్పించినట్ల వాళ్ళు. నువ్వు ఇక్కడ సరళే చెప్పేదే, నీ తిరువనంతపురంలో పోయి చెప్పినా కూడా అదే సరళనే, అదే పిలారి గీతులే, అదేం ఎక్స్ట్రా ఏమీ లేదు. ఆ పాయ విశాఖపట్నంలో పోయినా అదేనే. అంటే ఈ శాస్త్రీయ సంగీతానికి, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి భద్రమైన ఒక బునాది వేసినట్ల మహాపురుషులు పురందరదాసులు. పరమాత్మనే తన పక్క తెప్పించుకున్నట్ల పరమాత్మనే అట్లా మహాపురుషుడు కనకదాసు. ఆ దర్శనానికి పోయినప్పుడు స్నానం లేదు, మడి లేదు, ఏమీ లేదు, అట్లే వచ్చేసినాడు. చెమటవాసన వస్తూ ఉంది. ఆ కమ్మిడి కప్పుకో ఉన్నాడు పైన. అక్కడ పోయి, స్వామి పరమాత్మ కృష్ణ, ఆ ఉడిపిలో కృష్ణ పరమాత్ముడు అంటే, కృష్ణ పరమాత్ముడు అంటే బాలకృష్ణుడు, చిన్న కృష్ణుడు. ఆ పరమాత్మని చూడాలా అని చెప్పేసి భక్తితో నమస్కారం చేసి కృష్ణ 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 అని పోయినప్పుడు, కొంచెం మడివంతులు ఆ కాలంలో జాస్తి ఉండ్రి, ఇప్పట్లో లేదు. ఇప్పట్లో తక్కువైపోయింది, మడి గిడి లేదు, తక్కువైంది. ఆ కాలంలో జాస్తి ఉండింది 500 సంవత్సరాలు వెనక. అప్పుడు వాళ్ళు పొర బయట వీడెవడురా ఎరుకురుబాడు వచ్చేసినాడు, కమిడేసుకొని వచ్చినాడు, పొర బయట అని చెప్పేసి బయటకు నూకేసిరి. వెనక కిండి ఉండింది చిన్నది, అక్కడ పోయేసి పరమాత్మని తండ్రి చూడాలప్ప నిన్ను అన్నప్పుడు, ఆ పురోహితుల పక్క తిరిగి ఉండేట్లా పరమాత్ముడు కనకదాసుల పక్క తిరిగేదా? ఇది ఎక్కడైనా ప్రపంచంలో కద్దా? అంటే భక్తికి పరమాత్మ ఎక్కడ భక్తి ఉంటే అక్కడ ఉంటాడు. వాళ్ళే కీర్తనలో చెప్పిండారు, బదుకిదేను 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 పదుమనాభన పాదభూమి ఎనగాయో
ಹರಿತೀರ್ಥ ಪ್ರಸಾದ ಹರಿತೀರ್ಥ ಪ್ರಸಾದ ಜಿಲ್ಲೆಗೆ ದೊರಕಿತು ಹರಿತೀರ್ಥ ಪ್ರಸಾದ ಜಿಲ್ಲೆಗೆ ದೊರಕಿತು ಹರಿಯ ನಾಮಾಮೃತ ಕಿವಿಗೊದಗಿತು ಹರಿಯದಾಸರು ಬಂಧುಗಳಾದರು ಹರಿಯ ಶ್ರೀ ಜನಗಾವರಣ అంటే వాళ్ళు ఏం చెప్తా ఉంటారు? ಹರಿತೀರ್ಥ ಪ್ರಸಾದ జిహ్వేಗೆ దొరకితు. హరి పరమాత్మని తీర్థ ప్రసాదము ఆ న్యాయానికి అందేంత లోపల దానికంటే ఆనందం ఇంకేది లేదు. హరితీర్థ ప్రసాద జిహ్వేಗೆ దొరకితు. ఇంకా చూసుకో ಹರಿಯ ನಾಮಾಮೃತವು ಕಿವಿಗೊದಗಿತು ಹರಿಯ ದಾಸರು ಎನ್ನ ಬಂಧುಗಳಾದರು ಹರಿಯ ಶ್ರೀ ಮುದ್ರೆ ಎನಗಾಭರಣವಾಯಿತು ಬದುಕಿದೆ ಭವಯನ ఎంత ఆ కీర్తనలో మాధుర్యం ఉంది. ముక్తరాదరు ముక్తి మార్గది నానాదనో ಅಕಳಂಕ ಮಹಿಮನು ಭಕ್ತಿಗೆ ಮನಸೋತ ಅಕಳಂಕ ಮಹಿಮನು ಭಕ್ತಿಗೆ ಮನಸೋತ ರುಕ್ಮಿಣಿ ಅರಸ ಕೈವಶವಾದ ಜನಕ್ಕೆ ಬದುಕಿದೆ అంటే ఏమి మనం అర్థం చేసుకోవాలి. ಮುಕ್ತರಾದರು ಎನ್ನ ನೂರೊಂದು ಕುಲದವರು నా వెనకాల నా తల్లి తండ్రి తాత అవ్వ వాళ్ళ వెనకాల నూరొంದು కులదವರು అని నా వెనకాల ఎవరెవరు ఉండ్రి మా వంశంలో భగీరథన మాదిరి ఆ వెనకాల ఉండేవాళ్ళంతా ముక్తులైపోయి అంటారు కనకదాసులు. అందరికీ మోక్షం సిక్కిపోయింది, అందరికీ మోక్షం సిక్కిపోయా అంటారు. ఆ ముక్తి మార్గానికి దోవ ఎవరు? నేనే అండ్రి. అకళంక మహిముడైనట్ల పరమాత్ముడు శ్రీకృష్ణుడు ಭಕ್ತಿಗೆ ಮನಸೋತ ರುಕ್ಮಿಣಿ ಅರಸ ಕೈವಶವಾದ ಎನಗೆ
కూసోప్ప అంటే కూర్చుంటాడు, ఇక్కడ తిరగప్ప అంటే తిరుగుతాడు, లేప్ప అంటే లేస్తాడు. పరమాత్ముడు కుసోప్ప అంటే కూర్చొనేస్తాడు, లేప్ప అంటే లేస్తాడు, నా పక్క తిరగప్ప అంటే తిరుగుతాడు, అక్కడ తిరగప్ప అంటే తిరుగుతాడు. నా చెయ్యి వశమైపోయిండాడు, నేను చెప్పినట్లు వింటా ఉన్నాడు పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు. ఉడుపి కృష్ణన్, ఉడుపిలో ఆయన చెప్పే కీర్తన ఇది. కనకదాసులు అంటే అలాంటి మహాపురుషులు, పుట్టు చావులు లేని వాళ్ళు. కనకదాసులు, పురంధరదాసులు, ఇట్లా వాళ్ళు. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. మన జీవితంలో ఎవరు మహాపురుషులు ఉండారో, ఎవరు సాధు సంతులు ఉండారు అంటే దొంగ సాధువులు కాదు, పై వేషం వేసుకొని వస్తారు అట్లా వాళ్ళు కాదు. మనస్పూర్వకంగా సాధువులు ఎవరు ఉండారు, జ్ఞానులు ఎవరు ఉండారు, పరమాత్మానికి తన జీవితాన్ని ఎవరు అర్పణ చేసి ఉండారు, అట్లా వాళ్ళు కనబడినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి. వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి, భోజనం తినబెట్టాలి, మహాపురుషుల్ని గౌరవించాలి. మనం ఎవరు సన్మార్గంలో ఉండారో, ఉత్తమ పురుషుడు ఎవరో వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. చెడ్డోని మాత్రం దగ్గరికి చేర్పించకూడదు, సారాయి తాగేవాడిని మాత్రం దగ్గరికి రానికూడదు. ఎంత దూరంలో పెట్టింటే అంత మంచిది మీకు. సారాయికి డబ్బులు కూడా ఇవ్వకూడదు. నేను మొదలు తెలియక అనా కూడాను 100 రూపాయలు కూడాను అంటే ఇచ్చేస్తా ఉంటే, అయితే ఇదంతా తెలుసుకుని పిమ్మట నేనంతా సారాయి తాగేవానికి డబ్బులు ఇచ్చేలే. సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద. ఫాలో చేయండి, ఫాలో చేయండి. అమరనారాయణ స్వామి పాద పద్మములే గతి గోవింద. హర నమ పార్వతీపతయే. ప్రాప్త వయసు వచ్చింది తాతగారికి, మంచి వయసు, 20 ఏళ్ళ వయసు వచ్చింది. ఆనందంగా ఉండారు. ప్రాప్త వయసులో ఎట్లుంటారు ప్రతి ఒక్కరు కూడాను, అందంగా ఉంటారు. అందం ఒకటేనా ముఖ్యము? అందం ఒకటేనా ముఖ్యము? చూస్తే చాలు, బాగుంటే చాలునా? కాదు. ఇంటర్నల్ బ్యూటీ అంటారు, ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ బ్యూటీ అంటారు. లోపల గుణాలు బాగుండాలి, లోపల అందంగా ఉండాలి, అప్పుడు మాత్రం గౌరవం. అంతే. చూసేకి లక్షణంగా ఉంటే కాదు, లోపల లక్షణంగా ఉండాలి. అట్లా లోపల బయట కీర్తనలు చేసుకొని పాడుకొని ఆ అమరనారాయణ స్వామి దేవస్థానంలో ఆనందంగా ఉండారు తాతగారు. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి శ్రీకృష్ణాయను నామమంత్ర శ్రీ గురు మారవాళ్ళ మాధవ్ మహిమాలు పొగడే నామము తెలిసే హరి 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 నామామృత నమో శ్రీకృష్ణ నామ
మందిరమున దీవటివా రాగలు పోగలు లేఖను శ్రీ వాకిలి కాజే రాగలు పోగలు లేఖను వాకిలి కాజే కన్నటిగా శ్రీకృష్ణ నామమాత్రమే ఆత్మలోన పరమాత్ముని చూచే మూలము తెలివే ఆత్మలోన పరమాత్ముని పద్మదళాక్షుడు అభయములో జగిన పాలిట నిలిసే శ్రీకృష్ణ నామమాత్రమే సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గది గోవింద. ఆనందంగా ఉందమ్మ గోవింద. ఇట్లుండాల కథ ఇనేట్లా వాళ్ళు ఇట్లుండల్లా అంటే సన్మార్గంలో ఉండల్లా, ఉత్తములు ఉండల్లా. అట్లా ఉత్తములు సన్మార్గంలో ఉండేవాళ్ళు మంచి భక్తులు జ్ఞానులు విరాగులు ఇక్కడికి వచ్చిండేది మీరంతా. మీలో ఒక ఎంటికి కూడా సమానం కాదు మేము. అయితే అదేమో కథ చెప్తా ఉండా మేము వచ్చింది రాంది అంత కలేసి కొట్టరు కావేరి రంగా అని. అంతేగాని మీలో ఏమేమిటికి పనికిరాని వాళ్ళు మేము. అట్లా మహానుభావులు అట్లా తల్లిగారు ఇక్కడికి దయచేసిండి. ఎట్లా మీకు అందరినీ కూడా తాతగారు బాగా కాపాడినాయని ప్రార్థన చేస్తున్నారు. సద్గురు యోగి నారాయణ తాతయ్య గారికి మంచి ప్రాప్త వయసు. అందరూ నిశ్చయించినారు గ్రామస్తులంతా కూడా, అప్పా ఆడాయిడ యాలు చేసుకుంటాము. వయసుకు వచ్చిండే ఇట్లా బిడ్డ ఉంది, మీ అత్త కూతురు ఉంది, మునెమ్మ ఉంది, ఆ మునెమ్మనే చేసుకో పెండ్లి అని చెప్పి గ్రామస్తులు అందరూ కూడా చేరి, గ్రామస్తులు కులమత భేదాలు లేదు తాతగారికి. ఎందుకు లేదు? ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎల్లకాలము లేదు. ఎందుకు అట్లయింది అంటే బాల్యములోనే ప్రతి ఒక్క కులస్తులు ఎత్తుకొని పోయి వాళ్ళని సాకిండారు. ఫలానా వాళ్ళు అనేది ఏమీ లేదు. అప్పా ఈ పొద్దు మీ ఇంట్లో ఆ సరి తినిపించు, అంత పాలు తాపించు, ఆ తలకి నుంచి నూనె పెట్టు, రేపు మా ఇంటికి మేము ఎత్తుకొని పోతాము, రేపు మా ఇంట్లో ఇంకొక ఇంటోళ్ళు అయ్యో మా ఇంటికి రావాలి బిడ్డ. అలాంటి తల్లిదండ్రులు ఇద్దరూ లేదు కదా. మా ఇంటికి రావాలా, మా ఇంటికి రావాలా, మా ఇంటికి రావాలా. ఫలానా కులస్తులు అనేది ఏమీ లేదు. అన్ని కులస్తులు కూడా, అన్ని జాతులు, అన్ని కులస్తులు కూడా చేరి తాతగారిని పెంచిండేది. అన్ని కులస్తులు చేరి పెంచిండేది. బాల్యంలోనే కులం లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళు చెప్పింది, కులము విడచిన వారము ఏ కులములోన కలియము కుల గోత్రముల
చిక్కుల వేసి కుదురమెక్కినారము కులము విడచిన కులము విడచిన అంటులేని వారము ఆరింట తుదను అంటులేని వారము ఆరింట తుదను ఉండును ఆత్మచిక్కులని బట్టి ఆత్మచిక్కులన్నీ బట్టి అంటగోగినారము కులము విడచిన కలియ కులగొతముల కూల వేసి కుదురమెక్కినారము. సాయంకాలము నేను ఇంతవరకు ఆ యోగా నరసింహస్వామి గవిలో ఒక రోజంతా ఎవరు కూడా మాట్లాడకుండా కూర్చొని ఉంటామంటే, అయితే ఈ కొన్ని కారణాంతరాల వల్ల రూమ్లో ఉంటే నేను ఒకరు ఫోన్ చేసిరి, అన్న రావచ్చా మేము, ఎందుకు యారు ఇట్లా అంటా ఉండారు అంటే, మా సంబంధంలో ఎవరో తీరుకో ఉండారు, కాలం అయిపోయి ఉండారు, అంటూ ముట్టుంది, రావచ్చా నేను. తాతగారికి అంటూలే ముట్టులే కులుములే గోత్రములే అంతా ఒకటే. వాళ్ళే చెప్పిండారు, అంటులేని వారము ఆరింట తుదను ఆధారం ఇంకా సహస్రారం వరకు మేము వెళ్ళిండేవాళ్ళు. మాకు అంటాడా ముట్టాడా అంటారు తాతగారు. అంటూ ముట్టలేదు. అంటులేని వారము ఆరింట తుదను ఆత్మచిక్కులన్నీ బట్టి అంటగోగినారము కులము విడచిన వారము. భయము లేని వారము ఆ బాట చూచి భయము లేని ఆ బాట చూచినా ఆత్మచిక్కులన్నీ బట్టి అంటగోగినారము కులము విడచిన వారము. అంటే కులము విడచిన వారము, ఏ కులములోనా కలియము, ఫలానా కులము అనేది లేదు నాకేంటారు తాతగారు. కులగురువులు వస్తారు ఒకతురి, శబాష్ శబాష్ శబాష్. తాతగారి దగ్గరికి వస్తారు, నీది ఏ కులము ఏ జాతి అంటారు. ఏ జాతికి చేరిండావు నువ్వు అంటారు కులగురువులు. అంటే కులగురువులు అంటే ఒక కులానికి అని కాదు, వైష్ణవ మతానికి ఒక గురువు, శైవ మతానికి ఒక గురువు, శాక్త మతానికి ఒక గురువు. ఇలాగా ఎన్నో మతాలు ఉన్నాయి. సౌరవాయి ఉంది, సౌరవ మతం ఉంది. ఈ యావగా ఎప్పుడు ఈ 6 మతాలు ఉండిన అప్పుడు కూడా 6 మతాలు ఉండినవే. ఈ 6 మతాలు అప్పుడు ఉండే. వైష్ణవ మతానికి గురువులు అప్పుడు వస్తారు. వాళ్ళు నీది ఏ కులం ఏ జాతి నీది అంటారు. మనమైతే ఏం చెప్పేస్తాము, గబక్కని చెప్పేస్తాము ఫలానా జాతి నాది అని. తాతగారు ఏం చెప్తారు, చాటి చెప్పితి. చాటి అంటే ఏమి, పలకొట్టుకొని మన పల్లెల్లో పలకొట్టుకొని చెప్తారు. ఇట్లా జన్ము మన ఊరిలో ఉగాది పండుగ
ఇట్లా తినము, దీపావళి పండుగ ఇట్లా తినము, ఇట్లా మనం పలుకులు కొట్టుకొని చెప్తారు. అట్లా చెప్తారు తాతగారు. చాటి చెప్పితి, పలక కొట్టుకొని చెప్తా ఉండా నినుకోండా. చాటి చెప్పితి మోక్ష సాధకులైతేను. ఏ జాతి వారైనా నా జాతిరా. ఎంత అర్థం ఉందో చూసుకోండి. మోక్ష సాధకులు ఎవరుండారో పలక కొట్టుకొని చెప్తా ఉండా. మోక్ష సాధన చేసిండే ఎట్లా వాళ్ళు ఎవరుండారో వాళ్ళు ఆ జాతి వాళ్ళన్నా కావచ్చు. ఆ జాతికి చేరిండా నేను. అంటే ఎవరో కబీర్ దాసులు, ఒక ముస్లిం జాతి, మోక్ష సాధన పొందినట్ల మహాపురుషులు. వీరబ్రహ్మేంద్ర స్వాములు విశ్వకర్మ జాతి, మోక్ష సాధన పొందిండేట్ల మహాపురుషులు. వేమన యోగులు రెడ్డి కులంలో పుట్టిరి, మోక్ష సాధన పొందిండేట్ల మహానుభావులు. అనవాచార్యులు బ్రాహ్మణులుగా పుట్టిరి, మోక్ష సాధన పొందిండేట్ల మహాపురుషులు. మతంగ మహర్షులు దళిత వంశంలో పుట్టిరి. దళితులు సంగీతానికి వాళ్ళ పితామహులు. మనం అనుకుంటాము ఇప్పుడు సంగీతం అంతా ఒకరు సొత్తు అయిపోయింది అని. కానే కాదు, దానికి పాయ వేసిండే వాళ్ళే దళితులు. ఆ సంగీతానికి పాయానే వేసిండే ఎట్లా వాళ్ళు దళితులు, మతంగ మహర్షులు. భృంగి నటేశ సమీరజ కటంజ మతంగ నారదులు చాకలోళ్ళు. వాళ్ళేం బ్రాహ్మణుల్లో పుట్టిరేం నారదులు? చాకల వంశంలో పుట్టిరి. మతంగ మహర్షులు ఎక్కడ పుట్టిరి? దళిత వంశంలో పుట్టిరి. ఆది పరంజ్యోతి ఆయన అరుంధతి ఎక్కడ పుట్టా? దళిత వంశంలో పుట్టా. కనకదాసులు ఎక్కడ పుట్టిరి? కురుబ వంశంలో పుట్టిరి. మనమేమంతా అర్థం చేసుకోవాలి. అప్పట్లో బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుండు, బ్రహ్మజ్ఞానము కలుగని బ్రాహ్మణుండు శూద్రుండే. పేరుకి జనివారం వేసుకుంటే ప్రయోజనం ఏమి? బ్రహ్మజ్ఞానం లేకపోతే. బ్రహ్మజ్ఞానం ఉండాలి కదా. బ్రహ్మజ్ఞానము కలిగిన శూద్రుండు బ్రాహ్మణుండే. తాతగారు చెప్పేది. ఎవరికి బ్రహ్మజ్ఞానము కలిగి ఉంటుందో శూద్రుడు వానికి బ్రహ్మజ్ఞానం కలిగింటే అతడే బ్రాహ్మణుండు. మనం ఇవంతా అర్థం చేసుకోవాలి. అప్పుడు బ్రాహ్మణుండు అంటే ఎవరిని పిలుస్తామండ్రి? బ్రహ్మజ్ఞానము కలిగినట్ల వాళ్ళని బ్రాహ్మణులు అంటామండ్రి. అగస్త్యులు జాతిలో ఏం బ్రాహ్మణుడిగా పుట్టిరా? కాదే. వ్యాసులు బెస్తోళ్ళుగా పుట్టిరే, బ్రహ్మజ్ఞానం కలగలేదా? వాల్మీకి మహర్షి మన బోయ కులంలో పుట్టిరే, వాల్మీకి కులంలో బ్రహ్మజ్ఞానం కలగలేదా? వాల్మీకి రామాయణం రాయలేదా? వ్యాసులు బెస్త జాతిలో పుట్టి మహాభారతం రాయలేదా? దీంట్లో కులాలతో అక్కర్లేదు, కులాలతో పని లేదు. జ్ఞానమే ముఖ్యము. బుద్ధి ఎవరి సొత్తు? బెస్త గుర్రక్క అంటారు. బుద్ధి ఒకరి సొత్తా? ఏమీ లేదు. బుద్ధి ఎవరి సొత్తు? బెస్త గుర్రక్క అంటారు. అది వెనకని మాట. ఒకరి సొత్తా బుద్ధి? ఆ జ్ఞానం ఒకరి సొత్తా? ఎవరు కావాల్సిన పరమాత్మలోకి ఐక్యం కావచ్చు కదా. దీనికి నిదర్శనాలు ఉన్నాయి కదా మనలో. మహాపురుషులవే మనం తీసుకోండి. ఎందుకు ఉన్నాయి నిదర్శనాలు? దీన్నంతా మనం అర్థం చేసుకోవాలి. అంటే బ్రహ్మజ్ఞానము కలిగిన శూద్రుండు బ్రాహ్మణుండే. సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహదేవ్.